హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకైతే ఈ రోజైతే ఒక మంచి ఫ్రై కర్రీతో ముందుకొచ్చానండి. ఏం కర్రీ అనుకుంటున్నారు కదా, బోడ కాకరకాయ ఫ్రై అండి. మీ ఊర్లో వీటిని బోడ కాకరకాయలు అంటారా, ఆ కాకరకాయలు అని అంటారా? మా ఊర్లో అయితే బోడ కాకరకాయలు అంటారండి. వీటిని అయితే శుభ్రంగా మంచిగా ఫ్రై చేసుకుందాం, సూపర్గా ఉంటాయి. వీటి టేస్ట్ అయితే ఏ సీజన్లో వచ్చే వాటిని ఆ సీజన్లో ఆస్వాదించడమే కదండి మన పని. ముందుగా వీటి కోసం అయితే ఇక్కడ నేను 1/2 kg బోడ కాకరకాయలు తీసుకున్నాను. వీటినేనండి మా ఊర్లో బోడ కాకరకాయలు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని అయితే శుభ్రంగా కడిగేసి అయితే ఆ పైన తోకలు అనేది కట్ చేశాను. చూడండి, ఇక్కడ వీటిలో అయితే ఇన్ని గింజలు ఉన్నాయి. వీటన్నిటిని తీసేసి నేను ఫ్రై చేయబోతున్నాను. ఒకవేళ మీకు గింజలు ఇష్టం ఉంటే అలానే కట్ చేసుకోండి. నాకైతే నచ్చవండి, అందుకే తీసేసాను. చూడండి, ఇలా మంచిగా నీట్గా చేసేసి తర్వాతకి వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఇంత చిన్నవిగా కట్ చేస్తేనే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకే నేనైతే ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యాస్ మీద అయితే ఒక కడాయి పెట్టేసుకొని దానికైతే నేను కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇదైతే సరిపోతుంది నాకు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక 1/2 teaspoon జీలకర్ర వేసాక అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి అయితే వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా తరిగి దాన్ని కూడా వేసేసి కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసాను. ఇది కొంచెం మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై అయిపోయాక ఒక 1/2 teaspoon అయితే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. ఇది కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 teaspoon అయితే పడుతుంది. 1/2 teaspoon వేసాక కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాతకి అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయలు, అవేనండి బోడ కాకరకాయ ముక్కలు కూడా వీటిలో వేసేసుకోవాలి. వీటిని అయితే బోడ కాకరకాయలను మా సైడు పులుసులా కూడా చేసుకుంటారండి. మరొక వీడియోలో మీకు బోడ కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఆ వీడియో కూడా చేసి పెడతాను. కావాలంటే ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, చెప్తే నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. ఇవైతే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలానే 5 to 10 minutes దాకా మూత పెడుతూ ఉంటే మనకు మూత పెట్టడం వల్ల వక్కలు అనేది చాలా మగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనమైతే ఈ రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక 10 minutes ఫ్రై అయిన తర్వాతకే మనం ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఫస్టే మనం సాల్ట్ యాడ్ చేసామనుకోండి వక్కలు అనేవి తొందరగా ఉడికిపోవు. కాబట్టి మంచిగా ఒక 10 minutes తర్వాతకే మనకు ఉడికాకనే సాల్ట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వక్కలు అనేవి చాలా మగ్గిపోయాయి. ఇలా వస్తే సరిపోతుంది. దీంట్లోకి అయితే ఒక 1/2 teaspoon కారము, అంటే ఫస్ట్ మనం ఇందులో ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కదా, కాబట్టి చూసి వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే స్పైసీ ఎక్కువైపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కర్రీ ఏంటంటే ఈ బోడ కాకరకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా 2 minutes అయితే మగ్గిన తర్వాతకి కారం అనేది కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, అక్కడెక్కడ ఆయిల్ అనేది కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనమైతే లైట్గా ధనియాల పొడి వేస్తున్నానండి. గరం మసాలా కాదు, ఓన్లీ ధనియాల పొడి. అలాగే ఇందులోకి కొత్తిమీర, ఈ రెండింటిని వేసేసుకొని మంచిగా కలుపుకున్నాక ఒక 5 minutes అయితే మీడియం కూడా కాదండి, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మగ్గిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ కాకరకాయలు అయితే కొందరు ఆ కాకరకాయ అంటారు, కొందరు బోడ కాకరకాయ అంటారు, ఇంకొందరు గుండు కాకరకాయ అంటారు. కానీ మీ ఊర్లో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. అంతేనండి, చాలా సింపుల్గా మన బోడ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మరి ఎలా ఉంది మన కర్రీ అయితే మరి నచ్చిందా? ఆలస్యం చేయకుండా మరి లైక్ అనేది చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే మరి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో తప్పకుండా మీ ముందుంటాను. ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసి మీ ముందైతే ఉంచుతాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాను. బాయ్.